రాబరీ మూవీస్ ఈ జోనర్కి వరల్డ్ వైడ్ ఓవర్వెల్మింగ్ ఫ్యాన్స్ ఉన్నారు. అలానే ఒక పర్ఫెక్ట్ సూపర్ హిట్ అయ్యే ఫిల్మ్స్కి ఈ జోనర్ మెయిన్ ఇంపార్టెన్స్ తీసుకుంటుంది. స్క్రీన్ ప్లేని ఎగ్జాక్ట్ పిచ్ పాయింట్స్తో డిజైన్ చేస్తే ఈ జానర్ ఇచ్చే రిజల్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఆ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్కి ఎగ్జాంపులే మనీ హెయిస్ట్ వెబ్ సిరీస్. ఎపిసోడ్ టు ఎపిసోడ్ రాబరీని ప్రోగ్రెస్ చేస్తూ మాస్టర్ మైండ్ ప్రొఫెసర్ క్యారెక్టర్తో కనెక్ట్ చేసి అన్ఎక్స్పెక్టెడ్ ప్లాట్ ట్విస్ట్స్ అండ్ ప్లానింగ్తో ఎమోషనల్గా ప్రతి క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యేలా చేసి ఒక అవుట్ స్టాండింగ్ థ్రిల్లింగ్ ఎంటర్టైన్మెంట్ని ఇచ్చింది ఈ వెబ్ సిరీస్. అందుకే ఈ సిరీస్కి వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. అలానే ఫెంటాస్టిక్ క్రిటికల్ అక్లైమ్ని కూడా సంపాదించింది. మెయిన్గా మన ఇండియాలో అయితే అల్టిమేట్ క్రేజ్ని పొందింది ఈ సిరీస్. మేము మనీ హెయిస్ట్ వెబ్ సిరీస్ రైటింగ్ టెక్నిక్స్ గురించి అలానే రియల్ లైఫ్ ప్రొఫెసర్ గురించి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్తో వీడియో చేసాం. ఆ వీడియోని కూడా చూసేయండి. మేము ఈ వీడియోలో మనీ హెయిస్ట్ స్ట్రేంజ్ కిక్ ఇచ్చే ఫిల్మ్స్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ మూవీస్లో కొన్ని మూవీస్ ఫ్యాసినేటింగ్ రాబరీస్తో ఎంటర్టైన్ చేస్తే మరికొన్ని మూవీస్ క్యారెక్టర్స్ మధ్య బిల్డ్ అయ్యే ఎమోషన్స్తో అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ని ఇచ్చి థ్రిల్ చేస్తాయి. సో మూవీ లవర్స్, ఈ వీడియోలో మనం అమెజాన్ ప్రైమ్ వీడియోలో దొరికే మనీ హెయిస్ట్ స్ట్రేంజ్ కిక్ ఇచ్చే మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కానీ దానికంటే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా నెంబర్ 7 స్టోలన్. ఈ మూవీ బ్యాంక్ రాబరీతో స్టార్ట్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్ని తీసుకుంటూ క్లైమాక్స్లో మరో రాబరీతో ఎండ్ అయ్యి ఒక అల్టిమేట్ యాక్షన్ థ్రిల్లింగ్ రైడ్తో అదరగొడుతుంది. నికోలస్ కేజ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్, తన కూతుర్ని కాపాడుకోవడానికి చేసే యాక్షన్ స్టంట్స్ మంచి కిక్కినిస్తాయి. మీరు కనుక ఒక 1 hour 30 minutes అస్సలు బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు గ్రిప్పింగ్గా ఉండే మూవీ కోసం సెర్చ్ చేస్తే మాత్రం ఈ స్టోలన్ బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ నెంబర్ 6 అమెరికన్ హెయిస్ట్. 2014లో రిలీజ్ అయిన ఈ అమెరికన్ హెయిస్ట్ హైలీ ఎమోషనల్ ఫిలిం. ఈ మూవీని 1959లో తీసిన ద గ్రేట్ సెయింట్ లూయిస్ బ్యాంక్ రాబరీ అనే సినిమా ఆధారంగా తీశారు. ప్లాట్ ఏంటంటే జిమ్మీ అండ్ ఫ్రాంకీ అన్నదమ్ముళ్ళు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవటం వల్ల తప్పక క్రైమ్స్ చేయాల్సి వస్తుంది. అన్న ఫ్రాంకీ తను చేసిన క్రైమ్స్ వల్ల 10 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి బయటకు వస్తాడు. తమ్ముడు లైఫ్ సెటిల్ చేయడం కోసం ఒక బ్యాంక్ రాబరీకి ఒప్పుకుంటాడు. ఇంకా అన్నదమ్ముళ్ళు ఎలా బ్యాంక్ రాబరీ చేశారు, ఆ రాబరీ ఎలాంటి మలుపుల్ని తీసుకుందనేదే ఈ మూవీ ప్లాట్. మూవీలో రాబరీ చాలా ఇంటెన్స్గా రియలిస్టిక్గా ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో అన్నదమ్ముళ్ళ ఎమోషన్ చాలా హార్ట్ టచింగ్గా కంటతడి పెట్టించేలా ఉంటుంది. సో మూవీ లవర్స్, ఒక మంచి ఎమోషనల్ హైస్ట్ మూవీని చూడాలనుకుంటే ఈ అమెరికన్ హైస్ట్ మూవీని వెంటనే చూసేయండి. నెక్స్ట్ నెంబర్ 5 999. 2016లో రిలీజ్ అయిన ఈ మూవీ ఒక అన్యూజువల్ హైస్ట్ డ్రామా. ఎందుకంటే ఇమాజిన్ ఫర్ ఏ మూమెంట్, వాట్ ఇఫ్ పోలీసులే దొంగలతో కలిసి దొంగతనం చేస్తే? వినడానికి చాలా వింతగా ఉంది కదా. అదే జరుగుతుంది ఈ మూవీలో. ప్లాట్ ఏంటంటే ఒక ప్రొఫెషనల్ గ్యాంగ్ ఆఫ్ క్రిమినల్స్తో కలిసి కొంతమంది పోలీసులు అండ్ డిటెక్టివ్స్ ఒక ఇంపాసిబుల్ హైస్ట్ ప్లాన్ చేస్తారు. ఆ హైస్ట్ సక్సెస్ఫుల్గా అయిందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే. అంతేకాకుండా ఈ మూవీ కాస్టింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. కేట్ విన్స్లెట్, కేసీ అఫ్లెక్, ఆంథోనీ మిక్, ఆరన్ పాల్ ఇలాంటి గొప్ప యాక్టర్స్తో ఒక రియలిస్టిక్ క్రైమ్ డ్రామాని చూడాలనుకుంటే ఈ 999ని చూసేయండి. నెక్స్ట్ నెంబర్ 4 ద కోడ్. మోర్గన్ ఫ్రీమ్యాన్ అండ్ ఆంటోనియో బెండరస్, ఇద్దరు హాలీవుడ్ స్టార్స్ కలిసి నటించిన ఈ రాబరీ మూవీ ఓపెనింగ్ సీన్తోనే కనెక్ట్ అయిపోయి అన్ఎక్స్పెక్టెడ్ ప్లాట్ ట్విస్ట్స్తో ఎగ్జైట్ చేస్తూ రొమాంటిక్ సీన్స్తో రియలిస్టిక్ బ్యాంక్ రాబరీతో ఒక ట్రూ రాబరీలో ఎలాంటి గ్యాడ్జెట్స్ వాడతారు, రాబరీ ప్లానింగ్ అండ్ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ని చూపిస్తుంది. ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్లో స్క్రీన్ ప్లే కంటిన్యూస్ ట్విస్ట్స్ అండ్ మైండ్ గేమ్తో ఎంటర్టైన్ చేస్తుంది ఈ మూవీ. రాబరీ జానర్ లవర్స్ అస్సలు మిస్ అవ్వకూడని మూవీ ఈ కోడ్. ఈ నోట్, ఈ మూవీలో 18+ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దాకా మీరు విన్న సినిమాలు మిమ్మల్ని ఎగ్జైట్ చేసినట్లయితే వెంటనే ఒక లైక్ కొట్టండి. దానివల్ల ప్రైమ్లో ఇలాంటి మంచి మంచి సినిమాల్ని సజెస్ట్ చేయాలని మాకు కూడా అర్థం అవుతుంది. నెక్స్ట్ నెంబర్ 3 ద ఇటాలియన్ జాబ్. ఈ స్క్రీన్ ప్లే రాబరీతో స్టార్ట్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్తో రివెంజ్కి టర్న్ అయ్యి హీరోకి విలన్కి మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్తో ఎంటర్టైన్ చేస్తూ క్లైమాక్స్ అవుట్ స్టాండింగ్ రాబరీతో మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఒక ఇంటెన్స్, గ్రిప్పింగ్, ఎమోషనల్ రివెంజ్ యాక్షన్ ఫిలిం ఈ ఇటాలియన్ జాబ్. క్లైమాక్స్లో యాక్షన్ సీన్స్ అండ్ ప్లానింగ్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఒక ఫుల్ లెంత్ రాబరీ మూవీతో ఎంటర్టైన్ అవ్వాలనుకుంటే హీరో చార్లీ అండ్ గ్యాంగ్ని ఒకసారి కలవండి. వాళ్ళు చేసే రాబరీస్లో మీరు ఇన్వాల్వ్ అవటం గ్యారంటీ. నెక్స్ట్ నెంబర్ 2 ద టౌన్. హాలీవుడ్ పాపులర్ యాక్టర్, డైరెక్టర్ అండ్ అకాడమీ అవార్డు విన్నర్ అయిన బెన్ అఫ్లెక్ యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన
ఈ ద టౌన్ మూవీ ప్రిన్స్ ఆఫ్ థీవ్స్ అనే నవల ఆధారంగా తీశారు. ట్రూ క్రైమ్ స్టోరీతో, పవర్ఫుల్ క్యారెక్టర్స్తో, బోల్డ్ అండ్ రా క్రైమ్ సీన్స్తో, ఎమోషనల్ ఎండింగ్తో హార్ట్ వార్మింగ్గా ఉంటుంది ఈ మూవీ. ఈ మూవీలో సపోర్టింగ్ క్యారెక్టర్ ప్లే చేసిన జెర్నీ రన్నర్కి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా ఆస్కార్ కూడా వచ్చింది. ఈ యాక్టర్ ఎంత ప్యాషనేట్ అంటే ఆ క్యారెక్టర్ ప్లే చేయడం కోసం రియల్ లైఫ్ బ్యాంక్ రాబర్స్ని కలిసి వాళ్ళ యాక్సెంట్ని, లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకున్నారు. క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్లో ఉండే రాబరీ ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. సో డోంట్ మిస్ దిస్ రియలిస్టిక్ బ్యాంక్ రాబరీ. నెక్స్ట్ నెంబర్ 1, హీట్. 1995లో రిలీజ్ అయిన ఈ హీట్ ఒక క్లాసిక్ కన్నడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే రాబర్ట్ డినైరో, అల్ పాచినో లాంటి హైలీ రెప్యూటెడ్ యాక్టర్స్ని ఒక స్క్రీన్లో చూడటం అంత సాధారణమైన విషయం కాదు. ఈ కథలో ఉన్న పొటెన్షియాలిటీ వల్ల అది సాధ్యపడింది. ప్లాట్ ఏంటంటే లెఫ్టినెంట్ హ్యానా తను రిటైర్ అయ్యే లోపు నీల్ మెక్లాయ్ అనే హైలీ ప్రొఫెషనల్ రాబర్ని పట్టుకోవాలనుకుంటాడు. ఈ ప్రాసెస్లో యాంటాగనిస్ట్ అండ్ ప్రొటాగనిస్ట్ మధ్య జరిగే ఇంటెన్స్ డ్రామాని పోర్ట్రే చేయటమే మెయిన్ మోటివ్ ఆఫ్ ద ఫిలిం. అసలు ఇంటర్మిషన్కి ముందు రెస్టారెంట్లో యాంటాగనిస్ట్ అండ్ ప్రొటాగనిస్ట్ ఇద్దరు ఎదురయ్యే టేబుల్ సీన్కి అయితే ఫిల్మ్ మేకింగ్ హిస్టరీలోనే యునీక్ ప్రామినెన్స్ ఉంది. ఇంకా యాక్టింగ్స్ విషయానికి వస్తే రాబర్ట్ డినైరో అండ్ అల్ పాచినో ఇద్దరు 2 మదగజాలు ఢీకొన్నట్టు అనిపిస్తుంది. అందుకే ఈ మూవీ క్రైమ్ జానర్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ మూవీని ఇన్స్పిరేషన్గా తీసుకొని తర్వాత ఎన్నో సినిమాలు వచ్చాయి. తెలుగులో చెప్పాలంటే కిక్ సినిమాకి చాలా దగ్గరగా ఉంటుంది ఈ మూవీ. సో మూవీ లవర్స్ ఖచ్చితంగా హీట్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఇంకా హాలీవుడ్లో ఏ ఓటీటీలో లేని రాబరీ మూవీస్ చాలానే ఉన్నాయి. ఇన్సైడ్ మ్యాన్. అసలు మనీ హేస్ట్ వెబ్ సిరీస్ని ఒక 2 hours ఫిల్మ్గా చూడాలనుకుంటే ఈ ఇన్సైడ్ మ్యాన్ని చూడండి. మనీ హేస్ట్ కథకి చాలా దగ్గరగా ఉంటుంది. అలానే అల్ పాచినో హీరోగా 1975లో రిలీజ్ అయిన క్లాసిక్ మూవీ డాగ్ డే ఆఫ్టర్నూన్. ఈ మూవీని జస్ట్ $3.5 million ఫిల్మింగ్ చేస్తే $55 million సంపాదించి హేస్ట్ మూవీస్కే ఒక ఇన్స్పిరేషన్లా నిలిచిపోయింది. ఈ డాగ్ డే ఆఫ్టర్నూన్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మూవీస్ ఖచ్చితంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయి. అలానే క్లైమాక్స్ వరకు అసలు స్క్రీన్ ప్లేలో ఏం జరగబోతుందనే ఎంతూజియాజంని, యాంగ్జైటీని క్రియేట్ చేస్తాయి. సో డోంట్ మిస్ దెమ్. ఈ లిస్ట్లో చెప్పిన మూవీస్లో ఏ మూవీని మీరు చూశారో, ఏ మూవీని మీరు చూడబోతున్నారో కింద కమెంట్స్లో మాకు తెలియజేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా మాతో షేర్ చేసుకోండి. మీ ఫీడ్బ్యాక్ మాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే 500 లైక్స్ని ఫాస్ట్గా రీచ్ అయితే వెంటనే ఈ టాపిక్ మీద మరో వీడియో వస్తుంది. మేము మా ఛానల్లో ప్రైమ్ వీడియోలో దొరికే తెలుగు డబ్బుడు మూవీస్ మీద కూడా వీడియోస్ చేసాం. ఆ వీడియోస్ని కూడా చూసేయండి. మీకు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇవ్వటం గ్యారంటీ. ఇంకా ఇలాంటి ఎగ్జైటింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ మేకింగ్ స్టఫ్ కోసం మా సినీ క్లాసిక్స్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్.